రైతు సోదరులకు స్వాగతం. అమరావతి వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వరకు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. అది ఈరోజు మధ్యాహ్నానికి బలహీనపడే అవకాశం ఉంది. దానికి తోడుగా ఇప్పటికే ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాల కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్లు, తెలంగాణలో 3 నుంచి 6 సెంటీమీటర్లు వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక రాబోయే 3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 3 నుంచి 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు, రాయలసీమలో 3 నుంచి 5 సెంటీమీటర్లు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ములుగు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉంది అని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గడిచిన 4 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకే రోజు 9 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యాయి. సగటున తెలంగాణలో గడిచిన 4 రోజుల్లో 11 నుంచి 13 సెంటీమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 4 రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతు సోదరులు అలర్ట్గా ఉండాలి. పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఇక రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.